యూక్లిడ్ సామాన్య భావనలు మొదటి భాగం. ఎవరైనా ఒక 10 మంది ప్రాచీన గణితవేత్తల పేర్లు తీసుకుంటే అందులో యూక్లిడ్ పేరు తప్పకుండా ఉంటుంది. యూక్లిడ్ తను రాసిన గ్రంథం ఎలిమెంట్స్ వల్ల ప్రాచుర్యం పొందాడు. ఆ గ్రంథమే అతనికి జ్యామితి పితామహుడు అనే బిరుదును తెచ్చిపెట్టింది. అప్పుడు యూక్లిడ్ చాలా ప్రతిపాదనలు రాసుకున్నాడు. నిజానికి అవన్నీ సార్వత్రిక సత్యాలే. వీటిలో కొన్ని జ్యామితికి మాత్రమే వర్తిస్తాయి. వాటిని స్వీకృతాలు అంటారు. ఒక బిందువు నుండి ఏ బిందువుకైనా రేఖను గీయొచ్చు, ఇలాంటివన్నమాట. అదేవిధంగా యూక్లిడ్ గణిత శాస్త్రంలో అంతటా ఉపయోగపడేటట్టు కొన్ని ప్రతిపాదనలు తయారు చేసుకున్నాడు అని మనకి తెలుసు. వాటినే సామాన్య భావనలు అంటారు. ఉదాహరణకు సామాన్య భావనలో మొదటిది ఒకే రాసులకు సమానమైన రాసులు సమానము. ఈ విధంగా అన్నమాట. ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యము = చతురస్ర వైశాల్యము. అదేవిధంగా ఇచ్చిన త్రిభుజ వైశాల్యము = చతురస్ర వైశాల్యం. అంటే ఇచ్చిన త్రిభుజ వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానము. $X అంటే రూపాయలు. రూపాయలు = ZNలు. అప్పుడు $X ZNలు. అంటే X Y, Y Z. అయితే X Z అని అర్థం. అంటే ఒకే రాశులకు సమానమైన రాశులు సమానము. ఇదే 1వ సామాన్య భావనలోని సారాంశం. ఈ ప్రతిపాదనను మనం బీజగణితంలో మరియు నిత్య జీవితంలో కూడా తరచుగా ఉపయోగిస్తాం. కనుక యూక్లిడ్ ప్రతిపాదనలన్నీ పరిశీలన ద్వారా మరియు చిన్న తర్కం ద్వారా నిరూపించబడిన నిత్య సత్యాలే. అతని సామాన్య భావనలు గణిత శాస్త్రంలో విరివిగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు 1, సమాన రాశులను సమాన రాశులకు కూడినచో వచ్చు మొత్తాలు సమానము. 2 గిన్నెల్లో సమాన పరిమాణం గల అన్నం ఉందనుకుందాం. A = B. రెండిటికి 10 గ్రాములు కలిపితే అంటే రెండిటికి సమాన విలువలు కలిపాం కనుక A + 10 = B + 10. ఇంకా వీటిలో సమాన పరిమాణం గల అన్నం ఉంది. ఈ సామాన్య భావనను మనం బీజగణితము, అంకగణితంలో ప్రతి చోట ఉపయోగిస్తాం. యూక్లిడ్ చెప్పిన దాన్ని బట్టి సమాన రాశులను సమాన రాశుల నుండి తీసివేస్తే వచ్చు భేదాలు సమానము. ఇప్పుడు 2 గిన్నెల్లో సమానంగా అన్నం ఉంది. మనం రెండిట్లో 20 గ్రాములు తీసామనుకోండి, అయినా ఆ రెండిట్లో సమాన పరిమాణం గల అన్నం ఉంటుంది. అంటే సమాన రాశులను సమాన రాశుల నుండి తీసివేసిన వాటి భేదాలు సమానము. దీన్ని మనం నిరూపించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ప్రాథమిక సత్యం. ఇప్పుడు మనం యూక్లిడ్ యొక్క 3 సామాన్య భావనలు తెలుసుకుందాం. మిగిలిన వాటిని తర్వాత క్లాస్లో అర్థం చేసుకుందాం. అంతవరకు సెలవు.